ఈ వార్త మీరు వినే ఉంటారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మిస్సింగ్, మీకు కనిపించడము లేదు. ఏమైపోయాడో ఎవరికీ తెలియడం లేదు. చాలామంది మిత్రులు మెసేజ్లు పెడుతున్నారు. మీకు కొంతమంది అయితే ఇంకా కొంతమంది మిత్రులు, ప్రేమ్ గారు ఈ వార్త 2 రోజుల క్రితమే వచ్చింది కదా అంటారు. నా పని న్యూస్ రీడింగ్ కాదండి, వార్తలు చదవడము కాదు, వచ్చిన వార్తను అనాలిసిస్ చేయడం. ఎందుకు అనాలిసిస్ చేస్తాము అంటే ఇది డైరెక్ట్గా మన భారతదేశాన్ని ఎలాగ ఇంపాక్ట్ చేస్తుంది, అంటే మన భవిష్యత్తు మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇదే మన వీడియోస్. సో వార్తలు చదవడము అనేది ఎప్పుడు చెయ్యలేదు. సో ఇప్పుడు షీ జిన్పింగ్ మిస్సింగ్ అన్నాము అనుకోండి, మరి 2-3 డేస్ ముందే వార్త వచ్చింది కదా, ఇది నిజమా అబద్ధమా ఎలా తెలుస్తుంది? సో మనకు ఉన్న సోర్సెస్ ఏమిటి? ఇప్పుడు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించిన ఎన్ఎస్ఏ మీటింగ్స్ అయిపోయాయి. డిఫెన్స్ మంత్రులు కూడా కలిశారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏంటి, ఫారిన్ మినిస్టర్స్ కలుస్తారు. అంటే జయశంకర్ గారు అమెరికా నుంచి చైనాకు వస్తారు. ఈ తరువాత చూడండి, మీకు మోదీ గారు చైనా వెళతారా వెళ్ళరా, అలాగే మీకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా వస్తారా రారా. సో ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మోదీ గారు నేను చైనా వెళ్ళడం లేదు అన్నారు అనుకోండి, అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వీళ్ళు వెళితే షీ జిన్పింగ్ని కలవాలి కదా. ఇప్పుడు ఇతనికి అనారోగ్యం అండి, హాస్పిటల్లో ఉన్నాడు. సో ఆ టైంకి ఇతను కోలుకోవాలి కదా. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ జూలై 6వ తారీఖు 7వ తారీఖు బ్రిక్స్ సబ్మిట్ ఉంది. ఎక్కడ? బ్రెజిల్లో, రియోలో. మీకు ముందుగానే షీ జిన్పింగ్ రావడము లేదు, ఈ ప్రోగ్రాములో పార్టిసిపేట్ చేయడము లేదు అని వార్తలు. ఇంతవరకు ఎప్పుడూ కూడా అతను ఫెయిల్ అయింది లేదండి, యాబ్సెంట్ అయ్యింది లేదు. బ్రిక్స్ సబ్మిట్ అంటే ముందు షీ జిన్పింగే అక్కడ ఉంటాడు. అలాంటిది ఈసారి మనం ఏం చెప్పాము, మీకు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసెల్వా మోదీ గారికి స్టేట్ డిన్నర్ ఇస్తున్నాడు. సో దాంతో కోపంతో అలిగిన షీ జిన్పింగ్ నేను బ్రిక్స్ సబ్మిట్కి రావడం లేదు అని అన్నారు అని మనం మాట్లాడాం. కానీ మే నెలే మీకు బ్రెజిల్ అధ్యక్షుడు చైనా వెళ్ళాడు. మీతో నాకు చాలా పని ఉంది, మీరు నా ఇన్విటేషన్ మన్నించండి, రండి అంటే దేశానికి పెద్ద లెవెల్లో వ్యాపారము, ట్రేడ్, జీడిపి, రెవెన్యూస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఒక స్టేట్ డిన్నర్ కోసము నేను రాను అని ఆయన చెప్పడు కదా. సో సరదాగా మనం మాట్లాడుకోవచ్చు, కానీ డీప్గా వెళ్ళాము అనుకోండి, షీ జిన్పింగ్ బ్రిక్స్ సబ్మిట్కి రాకపోవడానికి పెద్ద కారణాలు ఇవాళ కనిపిస్తున్నాయి. ఒక్క మోదీ గారు కాదు, మోదీ గారిని కలవకూడదు, అవాయిడ్ చెయ్యాలి అని అనుకోవడం ఇది ఒక రీజన్ అవ్వచ్చు. కానీ దీనికి మించిన ఏదో ఒక పెద్ద రీజన్ ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, జనరల్గా వాళ్ళ స్టేట్ మీడియా, దానికి సంబంధించిన కొన్ని పత్రికలు ఇందులో రెగ్యులర్ బేసిస్లో ఎవ్రీడే ప్రతిరోజు కూడా షీ జిన్పింగ్కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ విడుదల అవుతూ ఉంటుంది. కానీ జూన్ 2వ తారీఖు 3, 4, 5 ఈ 4 రోజులు కూడా ఇతనికి సంబంధించిన ఎటువంటి స్టేట్మెంట్స్, ఇతను చైనా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడము నథింగ్ అండి. మీకు డిప్లొమేట్స్తో ఉండే మీటింగ్స్, అలాగే ఉన్నత అధికారులతో ఉండే కాన్ఫరెన్సులు, మీకు ఇతను రెగ్యులర్ బేసిస్లో కలుస్తున్న కమాండర్లు ఎవరిని కూడా కలవడం లేదు. కాబట్టి మనకు రష్యా నుంచి వార్తలు రావాలి. రష్యా నుంచి వచ్చే వార్తలను మీరు కీన్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, అనాలిసిస్ చేశారు అంటే వ్లాదిమిర్ పుతిన్ ఎస్సీఓ మీటింగ్కి రావడము లేదు అనే ఒక వార్త వస్తే అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు షీ జిన్పింగ్ పరిస్థితి చైనాలో సరిగ్గా లేదు. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మోదీ గారు బ్రిక్స్ సబ్మిట్కి వెళుతున్నారండి. మీకు ఏకంగా 5 దేశాలు, అలాగే 8 రోజులు, అంటే గత 11 ఏళ్లలో ఇంత లాంగ్ ట్రిప్ అనేది మోదీ గారికి ఎప్పుడూ లేదు. ఆల్మోస్ట్ 8 డేస్ ఈయన వివిధ దేశాల్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఇందులో బ్రెజిల్ ఉంది, అర్జెంటీనా ఉంది, అలాగే నమీబియా ఉంది, ఘానా లాంటి దేశాలు ఉన్నప్పుడు బ్రెజిల్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, భారత్ వద్ద మేము ఆకాశ్ మిజైల్ సిస్టమ్ని కొనబోతున్నాము అని చెప్పారు.
అట్ ది సేమ్ టైం చైనా వద్ద కొంటున్న ఆయుధాలను అంతా కూడా వాళ్ళు వద్దు అని అనుకొని భారత్ వద్ద కొనడానికి ఇవాళ రిక్వెస్ట్ పెట్టారు. అంటే భారత్తో సత్సంబంధాలు మాకు ఉండాలి, లాంగ్ టర్మ్ ట్రేడ్ డీలింగ్స్ ఉండాలి అని బ్రెజిల్ అధ్యక్షుడు చెప్పడంతో ఈ డౌట్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. చైనాకు దూరంగా వెళ్ళడము, భారత్కి దగ్గర అవ్వడం. ఇవాళ ఎన్నో దేశాలు, ఇప్పుడు నిన్న మాట్లాడాం నాటో దేశాలు. సో ఇప్పుడు నాటో దేశాలు కూడా భారత్లోనే పెట్టుబడులు, ఇక్కడే మా డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఫ్యాక్టరీలు అంటే ఆయుధాల తయారీ భారత్లోనే చేస్తాం. ఇవాళ బ్రిక్స్ సబ్మిట్ యొక్క అతి ముఖ్యమైన దేశం హోస్ట్ బ్రెజిల్, వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు. సో మీ వద్ద ఆకాశ్ మిజైల్ సిస్టమ్, గరుడ ఆర్టిలరీ గన్స్ ఇవన్నీ మీ వద్దే కొంటే. ఇంతకుముందు ఎప్పుడు చైనా వద్దే కొనేవాడు. అమెరికా అంటే కాస్ట్లీ, రష్యా మీద శాంక్షన్స్, ఫైనల్ డెస్టినేషన్ చైనా అన్నవాళ్ళు ఇవాళ వీళ్ళందరూ కూడా భారత్ వద్దే ఆయుధాలు కొంటున్నారు. అంటే మెల్లమెల్లగా చైనాలో ఏం జరుగుతుంది అక్కడ చూడండి. స్టేట్ మీడియా ఏం చెప్తే, ఏమి రాయాలి అనుకుంటే, ఏది ప్రపంచము వినాలి అనుకుంటే ఆ వార్తలు మాత్రమే బయటికి వస్తాయండి. మీకు చాలా చాలా సీక్రెట్గా క్లోజ్ క్వార్టర్స్లోనే వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని సెన్సార్ చేస్తారు. అలాంటిది షీ జిన్పింగ్ మిస్సింగ్ అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద వార్త కదా. అంటే జూన్ నెల చూడండి, వాళ్ళ అతి ముఖ్యమైన కమాండర్స్, ఆర్మీ జనరల్స్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఉండే కీలకమైన నాయకులు, సో వీళ్ళందరినీ రాత్రికి రాత్రి అరెస్టు చేసి వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. తెల్లవారుజామున కొత్త అధికారులు వచ్చారు. ఇదంతా షీ జిన్పింగ్ చేసిన పని. అంటే ఇదే జూన్ నెలను మీరు టార్గెట్ చేశారు అనుకోండి, మీకు అతను లిటరల్గా పబ్లిక్ అపియరెన్సే లేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఏమండి పార్లమెంటులో ఆయన కనిపించాడు, అలాగే పలానా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పెరేడులో మనం చూసాము కదా అంటే ఇవన్నీ పాత వీడియోస్ అండి. ఇవాళ డిజిటల్ వరల్డ్లో మీరు ఏమైనా క్రియేట్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న తర్వాత ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా మీరు క్రియేట్ చేయగలరు. నిన్న మన వీడియోలో చూసాం కదా, నేనేదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు వీడియోస్. యూట్యూబ్ వాడు ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ని పెట్టి మీకు వాడు ఆల్గోరిథం సరిగ్గా పని చేయకపోవడంతో నేనేదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు వీడియో. సో చాలామంది మిత్రులు పెట్టారు, తరువాత వాడికి కంప్లైంట్ ఇవ్వడంతో మార్చాడు. సో ఇదంతా ఏంటి, మన ప్రమేయం అక్కర్లేదండి. ఇప్పుడు షీ జిన్పింగ్ చైనాలో ఉన్నాడా లేడా అనేది మనం ఆలోచించక్కర్లేదు. మనకు ఈ ఆధారాలు ఏమిటి, వస్తున్న సోర్సెస్ ఏమిటి. ఒక వార్త చదివేమో అయిపోయింది, ఇది నిజము అనుకోవచ్చు, అబద్ధం అనుకోవచ్చు. మీరు డీప్గా అనాలిసిస్ చేశారు అనుకోండి, దీనికి 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. కానీ ఆధారాలతో మీరు వ్యవహారాన్ని బయటికి తీస్తే ఇవాళ షీ జిన్పింగ్ నిజంగానే, ఎందుకంటే ఇలాంటి కమ్యూనిస్టు దేశాలలో బాడీ డబుల్ అని కాన్సెప్ట్ ఉంటుందండి. షీ జిన్పింగ్ లాంటి ఒక వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఇతనే నిజమైన అధ్యక్షుడని అందరూ అనుకుంటారు. కానీ ఈయన ఎక్కడో హాస్పిటల్లోనో ఏదో ఆపరేషన్ థియేటర్లోనో ఉంటాడు. కానీ ప్రజలకు అలాంటి ఒక పిక్చర్ను వీళ్ళు ఇస్తారు. ఇంకా చెప్పాలంటే వ్లాదిమిర్ పుతిన్ లాంటి వాళ్ళు 5-6 ఉంటారు, బాడీ డబుల్స్ అంటారు. సో వాళ్ళు ఎక్కడో పబ్లిక్ మీటింగ్లో ఇలా చేతులు ఊపడము, ఎక్కడో నడుచుకుంటూ వెళుతున్నట్టు చూసి ఈయనే పుతిన్ అనుకుంటే పొరపాటు. పుతిన్ ఎక్కడో ఉంటాడు, ఆయన బాడీ డబులే అటు అటు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ కమ్యూనిస్టు దేశాలలో చాలా ఎక్కువ. అంటే ప్రతిదీ ఒక సీక్రెట్గా, ఎవరికి తెలియని విధంగా, ఒక మిస్టరీగా మీకు ఈ దేశాలు ఉంటాయి. సడన్గా ఒక వ్యక్తి ఉంటాడు, వాడు మాయమైపోతాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడో ఎవరికీ తెలియదు, కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఈ దేశాలలో ఉన్నప్పుడు హార్డ్ కోర్ ఎవిడెన్స్తో ఒక వార్తను అనాలిసిస్ చేయడము అంత ఈజీ కాదు. మరి ఇవాళ నిజంగానే షీ జిన్పింగ్ మిస్సింగ్ అని అంటున్నారు కదా, మరి అతను ఎక్కడా కనిపించడం లేదు కదా, మరి ఇతనికి ఏమయ్యింది? మీకు వచ్చిన వార్తలేంటి, అసలు మీ అనాలిసిస్ ఎలా ఉంది? ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.